ఎడారిలో సెలయేరు. జూన్ 1వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. అలసిన వానికి నెమ్మది కలుగజేయుడి. ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 11, 12 వచనముల సమాహారము. ఎందుకు ఆందోళన చెందుతావు? నువ్వు చింతించడం వల్ల ప్రయోజనమేమిటి? నువ్వు ఒక ఓడలో ప్రయాణం చేస్తున్నావు. ఓడ కెప్టెన్ నీకు అధికారం ఇచ్చినా ఆ ఓడను నడిపే శక్తి నీకు లేదు. కనీసం తెరచాపను పైకెత్తలేవు. అయినా నువ్వు చింతిస్తూనే ఉన్నావు. ఓడ నడిపేవాడివి నువ్వు కాదు కదా. నెమ్మదిగా ఉండు. దేవుడే యజమాని. నీ చుట్టూ కనిపిస్తున్న అవాంతరాలు, అడ్డంకులు చూసి దేవుడు తన సింహాసనం మీద లేడని అనుకుంటున్నావా? ఎంత మాత్రమూ కాదు. ఆయన యుద్ధాశ్వాలు వాయువేగంతో దౌడు తీస్తున్నాయి. పెనుగాలి తుఫానులా ఆయన రథం వస్తున్నది. అయితే గుర్రాల కళ్ళాలు ఆయన చేతిలో ఉన్నాయి. తన ఇష్ట ప్రకారం వాటిని పరిగెత్తిస్తాడు. యెహోవాయే సైన్యాలకధిపతి. నమ్మికయుంచి మనసుని కుదుటపరుచుకో, భయపడకు. ఏ రేయే నా అంతరంగమా హాయిగా నిదురపో. చెలరేగే పెను తుఫానికి ఎదురై నిలిచింది దేవుడే. దేవుడే, నీవు కాదు. హాయిగా నిద్రపో ఈ రేయి. ఈ రేయి నా అంతరంగమా హాయిగా నిద్రపో. విర్రవీగే సైతాను దాడుల్ని తిప్పుకొట్టేది దేవుడే. దేవుడే, నీవు కాదు. హాయిగా నిద్రపో ఈ రేయి. ఈ రేయి నా అంతరంగమా హాయిగా నిద్రపో. వీచే పిల్లగాలిలో కలిసి వీచేది దేవుని ప్రేమే. దేవుని ప్రేమే, నీది కాదు. హాయిగా నిద్రపో ఈ రేయి. ఈ రేయి అంతరంగమా హాయిగా నిద్రపో. అంగాలార్చే వాళ్ళని ఓదార్చేది దేవుని రాజ్యమే. దేవుని రాజ్యమే, నీది కాదు. హాయిగా నిద్రపో ఈ రేయి. నేను నిన్ను బ్రతిమాలుతున్నాను. నిస్పృహకి తావివ్వకు. ఇది చాలా ప్రమాదకరమైన శోధన. శత్రువు పన్నే కుటిలమైన పన్నాగం. దుఃఖం అనేది హృదయాన్ని కుంచించి ఎండిపోయేలా చేస్తుంది. ఆ పైన దానిపై ఎంత కృప వర్షించినా ఫలితం ఉండదు. దుఃఖం అనేది చిన్న విషయాలను కూడా పెద్దవి చేసి భయంకరమైన రంగుల్లో చూపెడుతుంది. నీకున్న తేలికపాటి భారం ఎక్కువ బరువుగా అనిపించేలా చేస్తుంది. నీ గురించి దేవుని పథకాలు, వాటిని ఆచరణలో పెట్టడానికి ఆయన అనుసరించే మార్గాలు జ్ఞానంతో నిండినవి. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్. ఆమేన్.